బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు పెళ్లికి ముందు మనం శుభలేఖలు అనేది అందరికీ పంచుతూ ఉంటాం. అయితే పెళ్లి కాకముందు ఆ శుభలేఖ అనేది చించద్దు, ఒకవేళ చించితే ఏదైనా అనర్థాలు అయితే ఉంటాయి అని అంటూ ఉంటారు. దాని గురించి తెలియచేయండి. మంచిదమ్మా. శుభ లేఖ, శుభం కలుగు చేసేటువంటి అంటే శుభవార్తని తెలియజేసేటువంటి లేఖ, అవునా? దాంట్లో ఇద్దరు జీవితాలు, రెండు కుటుంబాలు, రెండు వ్యవస్థలు, ఇవన్నీ కూడా దాంట్లో నిమిడీకృతమై ఉన్నాయి. ఏం రాస్తాం దాంట్లో మనం? స్వస్తి శ్రీ చంద్రమానేన సోన్సో, ఈ సంవత్సరం, ఈ తిథి, ఈ మాసం, ఈ నక్షత్రంలో, ఈ లగ్నంలో తప్పనిసరిగా వీళ్ళ వివాహం జరుగుతుంది. ఏమని? ఫలానా వారి గ్రామ వాస్తవ్యులు, ఫలానా వారి కుమార్తె, ఫలానా వారి కుమారుడు, అవునా? ఇవంతా కూడా ఏంటి? రెండు కుటుంబాల వ్యవస్థ మొత్తం దాంట్లోనే ఉంది. అంతే కదా? అబ్బాయి తల్లిదండ్రి పేరు, అమ్మాయి తల్లిదండ్రి పేరు, ఇంకా ఉంటే తాతగారి పేరు కూడా కొంతమంది రాస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల పేరు అంటే ఇంతమంది కుటుంబం మొత్తం దాంట్లో ఉన్నట్టే కదా. అంటే రెండు కుటుంబాలు దాంట్లో ఉన్నట్టే ఆ శుభరేఖలో, వాళ్ళ వివరాలన్నీ. ఇప్పుడు మన ముందు మన ఫోటోని చించేస్తే ఎలా ఉంటుంది? బాగా అవునా? కొంతమంది ద్వేషంతోనూ, అది అసూయతోనూ కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే తీసుకునేటప్పుడు కార్డు నవ్వుతూ తీసుకుంటారు, లోపల కుంచిత భావం అంటారు. కుచిత భావంతో తీసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత కార్డు చించేసేయటం, ఇలాంటివి చేస్తుంటారు. నిజంగా శుభలేఖని చింపటం అనేది, ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి శుభలేఖని చింపితే ఈ శుభలేఖలో ఉన్న వాళ్ళకి అనర్థాలు జరుగుతాయా లేదా తీసి పక్కన పెడితే, ఈ చింపిన వాడి జీవితంలో భవిష్యత్ తరాలలో వీడు ఏ ఉద్దేశంతో అయితే వీళ్ళిద్దరి ఈ శుభలేఖ చింపేశాడో, భవిష్యత్ తరాలలో అలాంటి అనర్థాలు మాత్రం తప్పనిసరిగా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది వీడికి. ఎవరికి? శుభలేఖ చించేసిన వాడికి. తప్పు కదా. నీకు ఇష్టం ఉంటే వెళ్ళు, లేదంటే పక్కన పడేసే. అంతేగాని చించేసి పక్కన పడేస్తే అది ఎంత తప్పు. మనం ఇప్పుడు చావు వార్త వస్తుందమ్మా, మరణ వార్త వింటాం, విన్న వెంటనే స్నానం చేస్తాం, లేదు చావు ఈ కార్డ్స్ వస్తాయి, వెంటనే చించేసి బయట పడేస్తాం, అవునా? ఇప్పుడు వాట్సాప్లో వస్తున్నాయి కొంతమంది, నిజంగా అంటే అదేం చేయాలని అడిగారు నన్ను ఒకళ్ళు, వెంటనే డిలీట్ చేయమని చెప్పేసా. అంతమంది చేయగలిగింది ఏం లేదు కదా. కాబట్టి ఇది శుభవార్తని చావు వార్తగా నువ్వు మారుస్తాను అంటే తప్పు కదా. చాలా తప్పు. నీ అంటే ఎదుటివాడి శుభం నీకు చావును కలుగు చేస్తుందా? నీకేం నష్టం లేదుగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల. ఇష్టం ఉంటే వెళ్ళి, లేదంటే లేదంతే. కానీ శుభలేఖ చించడం వల్ల శుభలేఖలో ఉన్న వాళ్ళకి నష్టం ఏంటి అనేటువంటిది ఒక ఇది. తప్పనిసరిగా అందుకనే పాత్ర ఎరిగి దానం చేయమని చెప్పి చెబుతుంటారు పూర్వకాలంలో. ఎదుటివాడికి తీసుకునేటువంటి అర్హత ఉందా లేదా అని చెప్పి మనం ఎంచుకొని ఇవ్వాలి ఏదైనా దానం ఇచ్చినా కూడా. అలానే మన శత్రువా మిత్రుడా ఏంటని చెప్పి తెలుసుకొని మరి శుభలేఖ ఇవ్వడం అనేది ఉన్నతమైనటువంటి పరిస్థితి. లేదు వాడు చింపాడు, వీళ్ళిద్దరికి ఏమవుతుంది? చిన్న చిన్న సమస్యలు వస్తాయి నాన్న. తప్పనిసరిగా శుభలేఖలో ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాల మధ్యలో విభేదాలు రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతుంటాయి. అందుకని ఏం చేస్తారు అంటే శుభలేఖ ప్రింట్ చేయించిస్తారు, అవునా? దీనికంటే ప్రధానమైనటువంటి శుభలేఖ ఒకటి ఉంటుంది. ఏంటి అంటే నిశ్చితార్థం అప్పుడు బ్రాహ్మణుడు రాసిచ్చేటువంటి లగ్న పత్రిక. దాని ఎవరు చించరు కదా. ఈ 100 మంది చించుకున్నా అదైతే వాడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వాడు చించుకోడు. కాబట్టి దానివల్ల వీళ్ళకి కొంతవరకు మేలు జరుగుతుంటుంది. వీళ్ళు ఎవరైనా కార్డు చింపేసుకున్నా ఏం చేసుకున్నా సరే, అంటే వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది వాళ్ళకి. కానీ వీళ్ళకి కూడా చిన్న చిన్న ఏదైనా అపవాదులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇద్దరి మధ్యలో ఇదా మనం చెప్పుకున్నట్టు అవగాహన లోపం అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకళ్ళు చేసిన పనికి ఇంకా వీళ్ళకి కూడా తప్పనిసరిగా. అందుకనే మనకి ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ వాళ్ళకి మాత్రమే శుభలేఖలు ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి దొరికే కనబడే వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చుకుంటూ పోతే వాడు వచ్చి భోజనం చేసిపోయి, నిజంగా మాట చెప్పండి, శుభలేఖ చింపిన వాడు కూడా వచ్చి భోజనం చేస్తాడు. ఎందుకంటే వీడి పెళ్లి ఎట్లా జరుగుతుందో నేను చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పి వాడు కళ్ళు మంట ఆర్పుకోవడం కోసమైనా వచ్చి చూస్తాడు గ్యారంటీ. వచ్చి దాంట్లో ఆ పెళ్లిలో కూడా ఏదో చిచ్చు పెడుతుంటాడు. దీంట్లో చూడండి పూర్వకాలంలో ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు కొంతవరకు తగ్గినాయి చాలా వరకు. 100లో
80% తగ్గినాయి. అంటే పెళ్ళికి వచ్చి మనం చేసుకున్నాం 2 లక్షలు వేసి వెళ్ళిపోదాం అనుకునే పరిస్థితులు చాలా మంది ఉన్నారు. కానీ పూర్వకాలంలో అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక దీంట్లో ఉండేవాళ్ళు. మేము అమ్మాయి వాళ్ళం, మేము అబ్బాయి వాళ్ళం. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళల్లో కావాలని చెప్పి పోయి వీడిపోయి మంచినీళ్ళు అడగడము, ఏదో వెటకారంగా అడగడము, వాడు ఏదైనా సమాధానం చెప్పడము, తద్వారా గొడవలు పట్టము, అది చివరికి ఏ పరిస్థితి వరకు తీసుకెళ్తుందంటే పెళ్లి ఆగిపోయే పరిస్థితి వరకు తీసుకెళ్తుంది. చిన్న మాట అంతే. అందుకని చూడండి, అమ్మాయి వాళ్ళు పెళ్ళయ్యేంత వరకు జాగ్రత్తగా ఉంటారు. చాలా వరకు పెళ్ళయిన తర్వాత మంచినీళ్ళు అడగండి, అక్కడ ఉన్నాయి పోయి తెచ్చుకోమని చెప్తారు గ్యారంటీ. అంతవరకే వీళ్ళ పని. నేను చాలా చోట్ల విన్నాను, చూశాను కాబట్టి చెబుతున్నాను. ఇది అమ్మాయి పెళ్లి జరిగేంత వరకు తలంబరాలు ఒక్కసారి మంగళసూత్ర ధారణ జరిగిందా, అమ్మాయి తరఫు వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు. అప్పటి వరకు ఏమైనా కావాలండి, మంచినీళ్ళు తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా, ఇట్లా అడిగిన ప్రతి వ్యక్తి కూడా ఆ సమయంలో మాత్రం మంగళసూత్ర ధారణ అయిపోయిన తర్వాత అబ్బాయి తరఫు ఎవరన్నా వచ్చి కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అంటే అక్కడ ఉన్న పోయి తెచ్చుకోవాయా, అయిపోయింది కదా వీళ్ళ పని. అంతవరకు జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అంటే ఈ మధ్యలో పుల్లలు పెట్టేటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతుంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి శుభరేఖ ఇచ్చినా కూడా, వాళ్ళు చించేసినా కూడా ఇక్కడికి వచ్చి మాత్రం భోజనం చేసి వెళ్ళిపోతుంటారు. భోజనం చేసిన కడుపు నిండక మధ్యలో కలహాలు పెట్టి అప్పుడు కడుపు నింపుకుంటారు. అలాంటి వ్యక్తులు 1-2 సార్లు మనం ఆలోచించుకోవడం, మన వాళ్ళు ఎవరు, మనతో ఉండేవాళ్ళు ఎవరు, వీళ్ళని ఆలోచించుకుని శుభరేఖలు ఇవ్వడం అనేది మంచిది. నిజంగా చింపుకున్న అంటే ఆ చించేసిన శుభరేఖల వల్ల చేసుకున్న భార్యాభర్తలకు పెద్దగా సమస్యలే రావు. కానీ తప్పనిసరిగా చించేసినటువంటి వాళ్ళకి మాత్రం భవిష్యత్ తరాలలో శుభరేఖ చూసే యోగ్యత లేకుండా పోతారు ఖచ్చితంగా. అంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగవు. నేను చూశానమ్మా, ఒక ఇంట్లో ఒక అన్నకి 70 ఏళ్ళు, ఒక అన్నకి 60 ఏళ్ళు, చెల్లికి 56 ఏళ్ళు, ఇంకో చెల్లికి 58 ఏళ్ళు. నలుగురికి పెళ్ళిళ్ళు కాదు. అంత వయసు వచ్చాక కూడా ఎందుకు కాలేదు? పూర్వంలో వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి ఇలాంటి పాపాలే దానికి తార్కాణం. కాబట్టి వీళ్ళకి ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. నలుగురు అంతే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఏంటి అంటే ఇట్లాంటి పాపాలు చేస్తాను. అందుకనే ఎదురు వాళ్ళని మనం ఆశీర్వదించకపోయినా పర్లేదు, కానీ శపించడం అనేది మాత్రం జరగకూడదు. అసూయ అనేది ఎంత చూపిస్తే ఉంటుంది నీకు. భగవంతుడు నీ కలుగు చేయాలి, నీ అదృష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. ఎదురు వాళ్ళ అదృష్టాన్ని చూసి, ఎదురు వాళ్ళ కష్టాన్ని చూసి, వాళ్ళకున్న ఫలితాన్ని చూసి, వాళ్ళకు ఉండేటువంటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని చూసి మనం కుళ్ళుకుంటే మనకి ఇంకా రోగాలు పెరుగుతాయి, కానీ వచ్చేదంటూ ఏమీ ఉండదు. ఈ విధంగానే ఉంటుంది. శుభలేఖ చించడం అనేది మహాపాపం. అలానే ఇప్పుడు శుభలేఖకి పసుపు కానీ కుంకుమ, అలానే పన్నీరు అలాంటి రాసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు అలా? ఇక్కడ పూర్వకాలంలో చూడండి, కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులకు కానీ మన వాళ్ళకు కానీ ఎప్పటికప్పుడు సుగంధ ద్రవ్యాలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు జవ్వాజు అంటారు, చేతికి పూసుకుంటూ ఉంటారు, దాని మంచి సుగంధమైనటువంటి పరిమళం వస్తుంది. అది ఎక్కువగా పూర్వకాలంలో ఇచ్చేవాడు, ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకునేవాడు. దానివల్ల ఏంటంటే సుగంధ ద్రవ్యాలు ఇవ్వడం వల్ల అవగాహన పెరుగుతుంది, ఇద్దరి మధ్యలో స్నేహభావం పెరుగుతుంది. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు మనం ఏమైనా ఇవ్వగలుగుతామా ఇప్పుడున్న రోజుల్లో? అవునా? కరెక్ట్గా ఒక 10 యాలకులు కొని ఇవ్వాలంటేనే 20 రూపాయలు 30 రూపాయలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అది 1000 కార్డులు కొట్టిస్తే దానికి దాదాపు 40,000 50,000 అయిపోతుంటాయి కదా. కాబట్టి వాటికి బదులుగా ఏదైతే మంగళ ద్రవ్యం అంటాం మనం, పసుపు కుంకుమ. అవునా? పసుపు శుభలేఖ మీకు ఇస్తాను నాన్న, మీకు ఏదో జలుబు ఉంటుంది, మీరు శుభలేఖ తీసుకునేటప్పుడు చేయి తాకొచ్చు. తాకినప్పుడు జలుబు ఇట్లాంటివి ఏంటి అంటు రోగాలు వెంటనే వచ్చేస్తుంటాయి. అవునా? పసుపులో ఉండేటువంటి లక్షణం ఏంటి? యాంటీబయోటిక్. ఇవ్వడం వల్ల ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. సైంటిఫిక్ రీజన్. మన ధర్మం ప్రకారం రెండు కూడా మంగళ ద్రవ్యాలు. అంతేకాకుండా సుగంధ పరిమళాలు వెదజల్లే ఇసెంటు, పన్నీర్ ఇట్లాంటివి కలిపి ఇవ్వడం ద్వారా తప్పనిసరిగా మన మీద ప్రేమ పెరుగుతుంది, మన పట్ల స్నేహ భావం పెరుగుతుంది. దానికోసమనే పసుపు కుంకుమ గంధం, ఈ పన్నీర్ కానీ సెంటు కానీ ఏదైనా మిక్స్ చేసి దానికి పూసిస్తారు. ఇప్పుడు చూడండి, శుభలేఖ తీసుకోగానే ఎట్లాంటి వాళ్ళైనా అంటారు గ్యారంటీ మాట అంటాం. అంటే దాని నుంచి వచ్చేటువంటి వాసన ఏదైతే ఉందో మన పట్ల గౌరవాన్ని స్నేహాన్ని పెంచుతుంది ఆటోమేటిక్. అవునా? మంచి ఫీలింగ్. అప్పటి వరకు వాడి మనసులో ఏ రకమైనటువంటి ఆలోచనలు వేరే పనిలో ఉన్నా సరే, ఇది వాసన చూడగానే ఒక రకమైనటువంటి స్వాంతనం అనేది వాడి మనసులోకి వస్తుంది. చిత్తం మారిపోతుంది, మనతో మాట్లాడేటువంటి విధానం మారిపోతుంది ఆటోమేటిక్గా. ఎంత చిరాకులో ఉన్నా సరే వాటి కోసమే ఇవన్నీ కూడా వాడతారు.
చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.